వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోత రాతలపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపట్టారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా దిగజారిన రాతలు రాస్తున్నాడంటూ రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు దుమ్మెత్తిపోశారు. వైఎస్ఆర్సీపీ నాయకులే లక్ష్యంగా వారి కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేసి తగిన విధంగా శిక్షించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని రాధాకృష్ణ రోత రాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఏబిఎన్ రాధాకృష్ణ రాసేది కొత్త పలుకులు కావు, చెత్త పలుకులు అంటూ ఊరూరా ర్యాలీలు చేశారు. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్లు దగ్గర పెట్టుకొని రాతలు రాయాలని హెచ్చరించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, ముమ్మాటికి బ్రోకరిజం అని నినాదాలు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ చిత్రాలతో ఉన్న ప్లకార్డులకు నిప్పు పెట్టారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. గుంటూరు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. రాష్ట్రంలో ఏ మహిళను దూషించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు డైలాగులు కొట్టిన నారా లోకేష్, హోంమంత్రి అనిత ఏబిఎన్ పై, రాధాకృష్ణపై ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని నిలదీశారు. ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలిపారు. పార్టీ నేతలు వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏబిఎన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కార్యాలయం వద్దకు వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మహిళల పట్ల రాధాకృష్ణ తీరు అభ్యంతరకరమని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కించపరిచే విధంగా, భార్యల్ని చెల్లెలుగా తలంచి వివాహాలంటే సంబంధాలు చూడమని చెప్తే చేస్తారనేటువంటి మాట ఏదైతే ఉందో, అసలు ఇది చాలా జుగుప్సాకరమైనటువంటిది. తన ఒరిజినల్ ఏదైతే తన ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన బయటపెట్టింది. రాధాకృష్ణ గారు ముందు రోజు తన టీవీ ప్రచారాల్లో ఆ మాట వినిపించాడు. రెండో రోజు పత్రికల్లో ఆ మాట కట్ చేశాడు. తప్పని తాను ఒప్పుకున్న తర్వాత మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి రాధాకృష్ణ చెప్పకపోవడం అనేటువంటి దురదృష్టం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పరిపాలనా విధానం కేవలం వారి కోసమే ఈ ప్రభుత్వం వచ్చింది అన్నట్టుగా నడుపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 1,30,00,000 మంది ప్రజలు ఓట్లేశారు. అంటే అక్కడ ఉన్న మహిళల్ని, భార్యల్ని నువ్వు ఎలా కించపరుస్తున్నావు? అంటే భార్యలంట, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న భార్యలంట వాళ్ళని చెల్లెల కింద భావించి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాలంట. అంటే వెన్నుముక్క లేని వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ఇంత దుర్మార్గుడు, ఇంత దుష్టుడు ఎవరైనా ఉంటారా జర్నలిజంలో ఈ రకమైన మాటలు మాట్లాడతారా? బేషరతుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా లోకానికి, భారతదేశంలో ఉన్న మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునేది లేదు. నువ్వు ఒక మహిళతో ఈ మాటలు మాట్లాడిస్తా ఉన్నావు అంటే నీ యొక్క కుటిల బుద్ధి ఏ రకంగా ఉందనేది అర్థమవుతుంది. నువ్వు చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి పంపు కొట్టాలంటే కొట్టుకో, అంతే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల జోలికి వస్తే మట్టుకి ఒళ్ళు దగ్గర పెట్టుకో రాధాకృష్ణ. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కాపాడుతున్నాడు టోటల్గా. ఎందుకంటే ఇతని పరిస్థితి తెలుసు మనకి. బ్లాక్మెయిల్ రాజకీయం చేయడం అలవాటు ఇతనికే. గతంలో ఒక సైకిల్ వేసుకుని తొక్కొచ్చి, గతంలో రోసయ్య గారు చెప్పాడు, సైకిల్ చైన్ ఊడిపోతే లోపలికి వచ్చి ఆఫీస్కి చేతులు కొడుకునే రాధాకృష్ణ ఇవాళ వేలాది కోట్లు ఎలా సంపాదించాడు? అంటే బ్లాక్మెయిల్ చేసి రాజకీయం చేసే వ్యక్తి నువ్వు. ఇవాళ తక్షణం మహిళల తరపున మహిళలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిజం ముసుగు వేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అందులోనూ కూడా చంద్రబాబు నాయుడు మీద ఈగ వాళ్తే సహించలేని వ్యక్తి.
కానీ ఎదుటి వ్యక్తి పైన ఏ రకంగా అయినా కూడా అబండాలేస్తారు. దానికి నిదర్శనమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల మీద ఏ రకంగా మరి వ్యాఖ్యానాలు చేశాడు అన్నది మనం చూస్తే తెలుస్తుంది. ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఈ రకంగా చేయడం బహుశా భారతదేశ చరిత్రలోనే ఎక్కడ ఎవరు కూడా చేసి ఉండరు. తక్షణమే ఏబిఎన్ రాధాకృష్ణ మహిళా లోకానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.